మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నారు. ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం. ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టి గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైబ్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి, నాకు ఆ రకంగాను ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానూ నన్ను భయపెట్టడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట. నాకు ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు అనేసి అన్నాను. నువ్వు తీయించేసుకో, ఇమీడియట్గా తీయించేసుకో, నేను మాట్లాడతాను, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో, నాకు తెలిసిన గైనిక్ ఉంది, ఆమెను అడుగుతాను, ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తుంది, నేను నీకు ఇస్తాను, సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారనమాట. లేదండి నేను తీయించుకోను, నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను. అంటే ఎందుకు ఉంచుకుంటావో, అవసరం లేదు, నువ్వు తీయించేసుకో అని చెప్పేసి అన్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు, లేదండి నేనైతే తీయించుకోను, చేశారు కదా, నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నం అయినా చేద్దాం అనుకుని, ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట.